వినత తన మొదటి అండాన్ని ముందుగానే పగలగొట్టడం వల్ల అశరీరంతో కాళ్ళు తొడలు లేకుండా అనురుడు జన్మిస్తాడు. వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మరో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరించాడు. వినత సంతోషంగా కుమారుణ్ణి దీవించింది. అయితే మహాశక్తివంతుడైన గరుత్మంతుణ్ణి చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది. తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఒకరోజు వినత కద్రువులు సాగర తీరానికి విహారానికి వచ్చి దూరంగా తిరుగుతున్న ఉచ్చేస్రవము అనే ఒక తెల్లని గుర్రాన్ని చూశారు. ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నదని వినత, తోక దగ్గర నల్లగా ఉన్నదని కద్రువ వాదులాడుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పంతం పెరిగి ఓడిన వారు గెలిచిన వారికి దాస్యం చెయ్యాలని పందెం నిర్ణయించుకున్నారు. ఆ రోజు చీకటి పడిన కారణంగా మరునాడు వచ్చి ఆ గుర్రాన్ని పరీక్షించాలని అనుకొని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. కద్రువ తన సంతానమైన పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి, మీలో ఎవరైనా వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించండి అని ఆజ్ఞాపించింది. సర్పాలు ఈ మోసకార్యం చేయటానికి ఒప్పుకోలేదు. కద్రువుకు కోపం వచ్చి, మీరంతా జన్మాజయుడు చేసే సర్పయాగంలో పడి భస్మం అవుతారు అని శపించింది. తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం కద్రువ చెప్పినట్టు గుర్రం తోకకు చుట్టుకొని వినతకు నల్లగా కనిపించాడు. పందానికి కట్టుబడిన వినత కద్రువకు దాసి అయ్యి జీవిస్తూ ఉంది. తల్లితో పాటు గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ కూడా తన వీపుపైకి ఎక్కించుకొని ఆకాశానికి ఎగిరాడు. సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ సూర్యమండలానికి సమీపంగా వెళ్ళాడు. ఆ సూర్యప్రతాపానికి సర్పాల శరీరాలు కాలి స్పృహ తప్పి నేల మీద పడ్డాయి. తన పుత్రులు అచేతనంగా పడి ఉండటం చూసిన కద్రువ గరుత్మంతుడిని నానా తిట్లు తిట్టింది. గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. కద్రువ ఇంద్రుడిని ప్రార్థించింది. ఇంద్రుడు వర్షం కురిపించాడు. సర్పాలు స్పృహలోకి వచ్చాయి. అప్పుడు కద్రువ సంతోషించింది. గరుత్మంతుడు తల్లిని చేరి మనం ఎందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడిగాడు. వినత తమ పందెం కథంతా చెప్పి దాసి విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మని అడగాలి అని చెబుతుంది. గరుత్మంతుడు కద్రువుని చేరి తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని అడిగాడు. కద్రువ బాగా ఆలోచించి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ దాస్యం తొలగిపోతుందని చెప్పింది. గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి, అమృతం తేవటానికి వెళ్తున్నాను, నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగాడు. కుమారా, సాగర మతనంలోని నిషాదులున్నారు, వారిని ఆహారంగా తీసుకో. అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతనిని మాత్రం వదిలిపెట్టు. ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది. గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్రం మధ్యలోనున్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కిన వారందరినీ భుజించాడు. అయినా అతని ఆకలి తీరలేదు. వెంటనే ఎగురుతూ వెళ్ళి తన తండ్రి అయిన కశ్యపుణ్ణి కలిసి నమస్కరించి ఆకలి తీరే మార్గం చెప్పమని అడిగాడు. పరస్పర శాప కారణంగా గజ కచ్చపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావనుడు సుప్రతీకలను భుజించమని చెప్పాడు కశ్యపుడు. గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకొని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకు తగిన ఒక చెట్టుపై వాలాడు. అతని బరువుకు ఆ చెట్టు విరిగి కింద పడబోతుంటే ఆ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వాలకిల్య మహర్షులను చూసి ఆ చెట్టును తన నోటితో పట్టుకొని తన తండ్రి అయిన కశ్యపుని దగ్గరికి వెళ్ళి ఆకాశంలో నిలబడ్డాడు. గరుత్మంతుని యొక్క దేనస్థితి గమనించిన కశ్యపుడు వాలకిల్యులను ప్రార్థించాడు. వారు ఆ వృక్షశాఖ వదిలి మరో చోటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మను హిమాలయాల్లో వదిలి ఆ గజ కచ్చపాలను భుజించి అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు. అమృతం అపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు అతని మీదకు దేవసైన్యాన్ని పంపాడు. గరుత్మంతుడు దేవసైన్యాన్ని చిత్తుగా ఓడించి అమృత కలశాన్ని సమీపించాడు. అమృత కలశానికి రక్షణగా ఒక దివ్య చక్రం తిరుగుతుంది. గరుత్మంతుడు సూక్ష్మ రూపం ధరించి
చక్రరంధ్రంలోంచి అమృత కలశం దగ్గరకు వెళ్ళాడు. ఆ కలశానికి రక్షణగా ఒక 2 భయంకర సర్పాలున్నాయి. గరుత్మంతుడు తన రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్ళల్లో దుమ్ము కొట్టి వారిని సంహరించి ఆ అమృత కలశాన్ని తీసుకొని బయలుదేరాడు. అతడు అమృతం లభించినా కూడా దానిని తాగలేదు. తన తల్లి దాసి విముక్తి కోసం అమృత కలశంతో ఆకాశ మార్గంలో వస్తున్నాడు. గరుత్మంతుని యొక్క కార్యదీక్షకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. ప్రభు, మీ సేవాభాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు. నన్ను మీ వాహనంగా ధ్వజ చిహ్నంగా స్వీకరించండి. అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని కోరాడు. శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతరార్థమయ్యాడు. గరుత్మంతుడు అమృత కలశంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు. అతనిని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధం పంపాడు. అది చూసి గరుత్మంతుడు ఇంద్రునితో పరిహాసంగా, దేవేంద్ర, ఈ ఆయుధం దధీచి మహర్షి వెన్నెముకతో తయారైంది కనుక నేను ఈ ఆయుధాన్ని అవమానించలేను. అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలి ఇస్తున్నాను అని తన ఈకను వదిలాడు. అది చూసి దేవర్షులు గరుత్మంతునకు సుపర్ణుడు అనే బిరుదు ఇచ్చారు. గరుత్మంతుని శక్తిని గుర్తించిన ఇంద్రుడు, పక్షీంద్ర, మహత్తరమైన నీ బలం ఏపాటుతో తెలుసుకోవాలనుంది అని అడిగాడు. మహేంద్ర, అంతరిక్షంలో కదిలాడే చతుర్దశ భువనాలను ఒక్క రెక్కతో మోయగల శక్తి నాకు ఉంది అని అన్నాడు గరుత్మంతుడు. అది విన్న ఇంద్రుడు సంతోషించి, ఖగేంద్ర, శ్రీహరి అనుగ్రహించిన వరం వల్ల నీకు అమృతంతో పని లేదు కనుక నాకు ఈ అమృత కలశాన్ని ఇచ్చేయి అని అడిగాడు ఇంద్రుడు. దేవేంద్ర, నా తల్లి దాసి విముక్తి కోసం ఈ అమృతం తీసుకొని వెళ్తున్నాను. ఈ కలశాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా పినతల్లికి చెప్పి నా తల్లిని దాసి విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను. ఈ అమృతం ఇతరులు ఎవరూ తాగకుండా హరించి తీసుకొని పోయే బాధ్యత నీదే అని అన్నాడు గరుత్మంతుడు. ఇంద్రుడు దానికి సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పరచుకొని సర్పాలకు అతనికి ఆహారంగా వరమిచ్చి వెళ్ళిపోయాడు. అనంతరం గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని కద్రువ ముందు దర్భాలపై ఉంచి, తల్లి, ఇదిగో అమృత కలశం. ఇది అతి పవిత్రం. నా సోదరులైన నీ పుత్రులు సాగర జలాలలో శుచిస్నానితులై తర్వాతే ఈ అమృతాన్ని స్వీకరించాలి. నేటితో నా తల్లి దాసి విముక్తురాలయ్యింది. మాకు స్వేచ్ఛను ప్రసాదించు అని పలికాడు. దానికి సంతోషించిన కద్రువ వినతను దాసి విముక్తురాలను చేసింది. అనంతరం గరుత్మంతుడు తన తల్లిని కశ్యపునికి అప్పగించి శ్రీహరిని సేవించుకోవటానికి వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరి వాహనమైన గరుత్మంతుని ఆశస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.